భద్రాద్రి రామాలయంలో మూలవరుల ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఓ అర్చకుని సస్పెండ్ చేసి మరో ఇద్దరు అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఆలయ అధికారులు. వారం రోజుల క్రితం మూలవరుల ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు. దీన్ని ఆలయ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వారం రోజుల క్రితం మూలవరుల ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలయ అధికారులు. అర్చకుడు మదన్ మోహనాచార్యులు అనే అర్చకుణ్ణి సస్పెండ్ చేశారు. మరోవైపు ఆ రోజు విధుల్లో ఉండి కూడా నిర్లక్ష్యం వహించారని ప్రధాన అర్చకుడు జగన్నాథాచార్యులు, మరో అర్చకుడు కృష్ణమాచార్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో మూలవరుల ఫోటో ప్రత్యక్షం కావడంతో ఆలయ ఈవో ప్రభాకర్ శ్రీనివాస్ దీనిపై విచారణ కోసం ఆలయ సూపరింటెండెంట్ భవానీ రామకృష్ణన్ నియమించారు. ఆ తర్వాత రామకృష్ణ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒక అర్చకుణ్ణి సస్పెండ్ చేసి మరో ఇద్దరికి షోకాజ్ నోటీస్ ఇచ్చామని ఆలయ ఈవో తెలిపారు. వారి మీద సస్పెన్షన్ వారితో పాటు అక్కడ ఉండి విషయాలు చక్కదిద్దవలసిన ప్రధాన అర్చకులు కానీ ముఖ్య అర్చకులు కానీ వారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇది మా అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్లో ఒక భాగం. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇటువంటివి జరగకుండా ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. జై. భద్రాద్రి రామాలయంలో మూలవరుల ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఓ అర్చకుణ్ణి సస్పెండ్ చేసి మరో ఇద్దరు అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఆలయ అధికారులు. వారం రోజుల క్రితం మూలవరుల ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు. దీన్ని ఆలయ అధికారులు చాలా సీరియస్గా తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వారం రోజుల క్రితం మూలవరుల ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలయ అధికారులు అర్చకుడు మదన మోహనాచార్యులు అనే అర్చకుణ్ణి సస్పెండ్ చేశారు. మరోవైపు ఆ రోజు విధుల్లో ఉండి కూడా నిర్లక్ష్యం వహించారని ప్రధాన అర్చకుడు జగన్నాథాచార్యులు, మరో అర్చకుడు కృష్ణమాచార్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో మూలవరుల ఫోటో ప్రత్యక్షం కావడంతో ఆలయ ఈవో ప్రభాకర్ దీనిపై విచారణ కోసం ఆలయ సూపరింటెండెంట్ భవానీ రామకృష్ణ నియమించారు. ఆ తర్వాత రామకృష్ణ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఓ అర్చకుణ్ణి సస్పెండ్ చేసి మరో ఇద్దరికి షోకాజ్ నోటీస్ ఇచ్చామని ఆలయ ఈవో తెలిపారు.